అందరికీ నమస్కారం. ఇంతవరకు మనము శ్రీ వశిష్ఠ గీతలోని నిర్వాణ ప్రకరణము బ్రహ్మైక్య ప్రతిపాదనం గురించి చిత్తరాహిత్యము. చిత్తరాహిత్యము అంటే చిత్తము లేనటువంటి మనస్సు. అంటే మనస్సులు పరమాత్మలో లీనమైతే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనస్సు అనే పక్షిని బంధించి దానిని పరమాత్మలో లయం చేస్తే మనము స్వయంగా పరమాత్మనే పొందుతాము అని శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనము 4 శ్లోకాలలో నేర్చుకున్నాం. ఇక తదుపరి 4 శ్లోకాల గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత నిర్వాణ ప్రకరణం అత ప్రథమోధ్యాయః బ్రహ్మైక్య ప్రతిపాదనం చిత్తరాహిత్యం. శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్ర ప్రభువుకి తెలియజేయడం ఏమనేది అంటే, మనస్సును బంధించి ఏ విధంగా బంధించడము, మనస్సు లోపల ఉన్నటువంటి కోరికలను బంధించి ఆ కోరికలను ప్రేరేపణ చేయకుండా ఆ మనస్సు లోపల ఉన్న కోరికలను అదుపులో చేసుకొని ఆ మనస్సుని భగవంతుని వైపు మరల్చి భగవంతునిలో లీనం చేసినప్పుడు ఆ భగవంతుడే స్వయంగా తన మనస్సులో వెలుగొంది తాను పరమాత్మగా రూపొందుతాడని శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి తెలియజేయడం జరిగింది. ఒకవేళ తన మనస్సును తన ఆధీనంలో ఉంచుకోకుండా భగవంతుని వైపు తన మనస్సును మరల్చకుండా సాధారణంగా తన జీవితాన్ని గడిపినచో ఈ జన్మల యొక్క సంసార సాగరము అనేది దాటడం చాలా కష్టం. ఈ సంసార సాగర చక్రం అనేది అదే విధంగా ఉంటుంది. దీన్ని తొలగించడం చాలా కష్టం. తదుపరి 5వ శ్లోకము. సుగృహీతం ధియా రామా విహరన్నైవ భజ్యసే తత్పతస్య వటే త్యక్త దీపోపాందో నివాస్వివా. ఓ రామచంద్ర, నా వాక్యములను బాగుగా గ్రహించి ఆచరింపకున్నచో దీపమును త్యజించిన వాడు గాని గ్రుడ్డువాడు గాని రాత్రులందు గోతి అందు పడులాగున నీవత్తరి పతనమొంది పోవుదువు. ఇక్కడ వశిష్ఠుడు ఏ విధంగా చెప్తున్నాడంటే, ఈ యొక్క జ్ఞానబోధను విస్మరించి నీవు సాధారణ జీవితాన్ని గడిపినచో నీవు ఎటువంటి ప్రయాణం చేస్తావంటే, దీపమును విడిచి చిమ్మని చీకటిలో అమావాస్య రాత్రిన ప్రయాణం చేసినట్టు ఏ గోతిలో పడతావో ఏ సర్పము కాటు వేయబడుతుందో నీకు తెలియదు. కాబట్టి నీవు అటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు. ఎప్పుడైతే జ్ఞానం అనే దీపాన్ని వశిష్ఠ గీత అనే గ్రంథాన్ని నువ్వు చేతిన పట్టుకొని నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావో అప్పుడు నీ యొక్క ప్రయాణము జ్ఞానదీపంతో జ్ఞాన వెలుగులతో చాలా సులభంగా పరమాత్మ వైపు ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది. ఒకవేళ నా మాటలను విస్మరించి నీవు నీ జీవితాన్ని ప్రయాణం చేసినట్లయితే అధోగతి పాలవుతావు. ఈ సంసారం అనే చక్రంలో నువ్వు చిక్కుబడిపోతావు అని శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్ఠుడు తెలియజేయడం జరిగింది. ఇక 6వ శ్లోకము. అసజ్ఞేన యథా ప్రాప్తో వ్యవహారోస్య సిద్ధయే ఇత్యేవ శాస్త్ర సిద్ధాంతమాదాయో దారవాంభవ. నేను వచించినట్టి ఆత్మరూప ప్రయోజనం యొక్క సిద్ధి కొరకై యథాప్రాప్తమగు వ్యవహారమును అసంగముగా ఆచరింపవలేనును సర్వశాస్త్రముల యొక్క సిద్ధాంతమును మనస్సునందుంచుకొని అపరిచ్ఛిన్న ఆత్మరూపుడవు కమ్ము. శ్రీరామచంద్రునికి వశిష్ఠుడు చెప్తున్నాడు ఏంటంటే, నిరంతరము కూడా జ్ఞానబోధలను సలుపుచు జ్ఞానబోధలను వింటూ జ్ఞాన మార్గమును అవలంబిస్తూ ఆ పరమాత్మ వైపు ప్రయాణం చేసినట్టయితే నీవు కూడా ఆ పరిశుద్ధాత్మ లోపల లీనమై ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుతావు. లేనిచో ఈ సంసారం అనే అధోగతిలో ఈ సంసారం అనే భయంకరమైన నరకం లోపల నీవు పడిపోతావు. కాబట్టి నా యొక్క ఈ వాక్యములను శ్రద్ధగా వహించి శ్రద్ధగా వింటూ నీవు జ్ఞానమనే మార్గం లోపల
శ్రద్ధగా జాగరూకతతో నువ్వు ప్రయాణం చెయ్యు అని చెప్పడం జరిగింది. ఇక 7వ శ్లోకము. వైరాగ్యాభ్యాసవశతస్తథా తత్వావబోధనాత్ సంసారస్థీర్యతే తేన తేష్వేవాభ్యాసమాహరా. ఓ రామచంద్ర, వైరాగ్యము చేతను తత్వజ్ఞానము చేతను సంసారము దాటివేయబడుచున్నది. కాబట్టి వైరాగ్యాదులనే నీవు బాగుగా అభ్యసింపుము. ఇక్కడ మనం సంసారం దాటివేయడానికి వైరాగ్యము అనే ఒక అస్త్రము చాలా ముఖ్యమైనది. ఇది బ్రహ్మాస్త్రము వంటిది. వైరాగ్యము అంటే ఈ సంసారము పైన ప్రేమను వదులుకోవడము, విరక్తిని కలిగి ఉండడము. ఈ సంసారము శాశ్వతము కాదు. ఈ సంసారం అనేటువంటిది, ఈ ప్రపంచం అనేటువంటిది కేవలము క్షణభంగురమైనది. ఇది నీటి బుడగ వలె అప్పుడు మనకు తాత్కాలికంగా కనిపిస్తుంది, కానీ శాశ్వతమైనది కాదు అని తెలుసుకోవాలి. ఆ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు దాని యొక్క భావన, నీ భావన అనేది మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాయంకాల సమయం లోపల తాడు చుట్టబడి ఉంది. ఆ తాడును నీవు పాముగా భావించి అక్కడ దూరం నుంచి చూస్తూ దాన్ని పాముగా భయపడుతూ నువ్వు చూస్తున్నప్పుడు అది రజ్జు సర్పం. అంటే తాడును నువ్వు పాముగా భావిస్తూ భయపడుతున్నావు. అదేవిధంగా ఈ సంసారం కూడా ఒక పాములా మనల్ని భయపెట్టిస్తుంది. అంటే వాస్తవానికి ఈ సంసారం అనేది రజ్జు సర్పం వంటిది. నిజానికి ఈ ఆత్మస్వరూపమే ఈ సంసారం అందు వెలుగొందుతుంది. కానీ ఏ విధంగా అయితే తాడు పాము రూపంలో మనల్ని భయపెడుతుందో, అదేవిధంగా సంసారము కూడా భయంకరమైన మృత్యు రూపంలో మనల్ని భయపెడుతూ ఉంటుంది. వాస్తవానికి లేని సంసారమును మనము వాస్తవముగా తెలుసుకోవాలి. వాస్తవం ఏమిటంటే ఈ సంసారము వాస్తవానికి ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం యొక్క సత్య జ్ఞానమును తెలుసుకొని ఆత్మస్వరూపమే ఈ సంసారం అందు వెలుగొందుతున్నది. కాబట్టి దాని గురించి చింతించవలసిన పని లేదు. ఆ ఆత్మస్వరూపమే పరమాత్మ యొక్క అంశము. ఈ ప్రకృతి మొత్తము పరమాత్మ యొక్క అంశం అని తెలుసుకొని ఆ ప్రకృతి పట్ల భయాన్ని, మృత్యువు పట్ల భయాన్ని వదులుకోవాలి. ఎప్పుడు వదులుకుంటాం? ఎందుకు వదులుకుంటాం అంటే, మృత్యు అనేది వాస్తవానికి మనం ఏ విధంగా అయితే ఒక డ్రెస్ని వదిలిపెట్టి ఇంకొక డ్రెస్ని వేసుకుంటామో, అదేవిధంగా ఈ ఆత్మకు మృత్యు అనేది ఒక బట్టను వదిలిపెట్టి మరొక బట్టను వేసుకున్నట్టు. కాబట్టి ఇటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకొని, ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని, అది తాత్కాలికమైనది, శాశ్వతమైనది ఆత్మజ్ఞానము. ఈ పరమాత్మ మనకు ఇచ్చినటువంటి ఆత్మ ఎన్నటికీ సావదు అని తెలుసుకున్నప్పుడు ఈ సంసారం పట్ల నీకు భయం అనేది తొలగిపోతుంది. భయం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఈ సంసారం పట్ల వ్యామోహం అనేది కూడా నీకు తొలగిపోతుంది. ఎందుకంటే ఈ సంసారం అనేది శాశ్వతమైనది కాదు. ఈ సంసారం ఏర్పరిచినటువంటి పరమాత్మనే శాశ్వతమైనటువంటి వాడు. ఆ పరమాత్మను తెలుసుకొని అతని ఆశ్రయం పొందినప్పుడు మన యొక్క భయాలు, దుఃఖాలు, శోకాలు అన్నీ కూడా నయమవుతాయి. వాటన్నిటిని కూడా పరమాత్మ మన నుంచి దూరం చేసి మనకు సంతోషాన్ని, సుఖాన్ని, సౌభాగ్యాన్ని అందిస్తాడు. ఈ విధంగా సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మనము ఈ విధమైనటువంటి బాధలను, దుఃఖాలను మనం అధిరోహించి శాశ్వతమైనటువంటి పరమాత్మ పదమును పొందడానికి ఆత్మ మార్గమును మనము వెతుక్కుంటూ వెళ్ళవచ్చు. ఇటువంటి ఆత్మ మార్గం తెలియజేయడానికి వశిష్ఠ గీత, భగవద్గీత వంటి మహత్తరమైన గ్రంథాలను మనకు మునులు, మన ఋషులు మన గ్రంథాలను ఎంతో మంచి మార్గాన్ని మనకు ఇచ్చారు. వాస్తవానికి గురువు ముఖతానే మనము మార్గము ప్రయాణించాలి అని అంటారు. కానీ ఈ గ్రంథాలన్నీ కూడా ఎందుకు రాశారు వాళ్ళు? ఎందుకంటే ఎప్పటికైనా ఏ ముముక్షువుకైనా, ఏ భక్తునికైనా ఈ మార్గం ఉపయోగపడుతుందని వాళ్ళందరూ కూడా ఈ గ్రంథాలను రాశాడు. కాబట్టి ఈ గ్రంథాలు ఎప్పటికైనా భక్తులకు ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని చదువుకొని గురువు ద్వారా మీరు మంచి మార్గాన్ని ఎంచుకొని భగవంతుని వైపు ప్రయాణం చేయగలుగుతారని, ఆ విధంగా ఈ వశిష్ఠ గీత, భగవద్గీత వంటి గ్రంథాలను వారు పూర్వకాలంలోనే రచించారు. వాటిని అనుసరించి గురువు యొక్క సజెషన్స్ అంటే సూచనలను మనం గ్రహిస్తూ మంచి మార్గమును మనం పొందాలి. ఇక 8వ శ్లోకం. సమ్యక్ తత్వావబోధేన దుర్భేదోక్షయమాగతే గలితే వాసనావేశే విశోకం ప్రాప్యతే పదం. ఇక్కడ సమ్యక్ తత్వజ్ఞానముచే అజ్ఞానము క్షయింప,
మరియు వాసనలు నశించిపోవ శోకరహితమగు పదము ఆత్మ సంప్రాప్తించును. సమ్యక్ తత్వజ్ఞానము. తత్వజ్ఞానము అంటే వాస్తవముగా తత్ జ్ఞానము. తత్ అంటే అది. అది అంటే ఏంటిది? పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇది సమ్యక్. సమ్యక్ అంటే వాస్తవమైనది, సత్యమైనది. ఇదే శుద్ధమైనది. ఇది సమ్యక్ తత్వజ్ఞానము. ఎప్పుడైతే శుద్ధమైన, వాస్తవమైన, శాశ్వతమైన, సత్యమైనటువంటి తత్వజ్ఞానము అంటే తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానమును తెలుసుకున్నప్పుడు అజ్ఞానము క్షయించిపోతుంది. అజ్ఞానం అంటే ఏంటిది? ఈ శరీరమును నేను, ఈ శరీరము వల్ల ఏర్పడేటువంటి గుణాలు నావి. ఈ గుణాల వలన నేను ప్రకోపింప చేయబడి నేను నానా విధమైన కర్మలను చేస్తున్నాను. ఆ కర్మ యొక్క ఫలితాలను నేను అనుభవిస్తున్నాను అనేదే అజ్ఞానము. వీటన్నిటిని మనము తెలుసుకొని వాస్తవమైనటువంటి పరమాత్మను మనము గ్రహించి ఇవన్నీ కూడా అజ్ఞానం అని తెలుసుకొని వాస్తవమైన జ్ఞానము ఏంటి? తత్వజ్ఞానము. తత్వజ్ఞానం అంటే పరమాత్మ యొక్క జ్ఞానము. మరియు వాసనలు నశించిపోవా. వాసనలు అంటే ఏంటి? జన్మ జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి కర్మలు. ఈ ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మల నుంచి మనము ఎన్నో కర్మలను చేస్తున్నాం. ఆ కర్మల యొక్క ఆ ఫలితాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. జన్మ జన్మల నుంచి ఆ ఫలితాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పని చేసినప్పుడు ఆ పనికి సంబంధించిన ఫలితం అనేది లభిస్తుంది. అదేవిధంగా పూర్వజన్మలో చేసిన ఏదైనా కొన్ని కర్మలు ఉంటాయి. అవి తదుపరి జన్మలలో వాటి యొక్క ఫలితాలు లభిస్తుంటాయి. అదేవిధంగా మనం యొక్క మనస్సు యొక్క సంకల్పం త్రిగుణం. ఈ త్రిగుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇటువంటి 3 గుణాల వలన ఏర్పడేటువంటి ఫలితాలను మనస్సు అనేది క్రమేణా పొందుతూ ఉంటుంది. అది ఈ జన్మలో కావచ్చు, తదుపరి జన్మలో కావచ్చు, ఎటువంటి జన్మలలోకైనా మనస్సు అనేది ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి ఫలితాలను పొందుతుండేది. అదేవిధంగా త్రిగుణాలకు అనుగుణంగా చేసినటువంటి కర్మల వలన ఏర్పడేటటువంటి ఫలితాలను మనము పొందవలసి ఉంటుంది. త్రిగుణాలు ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం అంటే సాత్వికమైన గుణము. సాత్విక గుణం అంటే ఎప్పుడు శాంతియుతంగా ఉండడం. రజోగుణము అంటే కోపంగా ఉండడం. తమోగుణం అంటే కోపంగా ఉంటూ ఇతరులను పీడించడం అన్నట్టు. ఇటువంటి గుణాలను కలిగి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కర్మలను మనం చేసినప్పుడు వాటి యొక్క ఫలితాలను ఈ జన్మలో కానీ, మరు జన్మలో కానీ, ఇక ఎన్ని జన్మలైన తర్వాత కానీ వాటి యొక్క కర్మలను మనం అనుభవించవలసి ఉంటుంది. అటువంటి వాసనలు మనల్ని జన్మలలో వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి వాసనలను మనల్ని వదిలిపెట్టాలంటే తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. తత్వజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఈ వాసనలు వాటి యొక్క కర్మ ఫలితాలను మనము ఏ విధంగానైతే యజ్ఞం లోపల ఆహుతులు ఇచ్చినప్పుడు ఆ ఆహుతులు ఏ విధంగానైతే ఆ యజ్ఞగుండంలో ఆహుతి అవుతాయో అదేవిధంగా మన యొక్క కర్మలన్నీ కూడా జ్ఞానాగ్ని అంటే మనం తత్వజ్ఞానం తెలుసుకున్నప్పుడు జ్ఞానాగ్ని లోపల మన యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అప్పుడు మన యొక్క కర్మలు మరియు కర్మ ఫలితాలు దగ్ధమైనప్పుడు మనకు కర్మలు ఉండవు, కర్మ ఫలితాలు ఉండవు. తద్వారా మనకు మోక్షానికి సంబంధించిన ఆత్మజ్ఞానము సంబంధించిన మార్గము సుగమము అవుతుంది. అందుకే చెప్తారు తత్వజ్ఞానమును నిరంతరము కూడా అభ్యాసము చేస్తూ ఉండాలి. ఇక 9వ శ్లోకము. దిక్కాలాధ్య నవచ్చిన్న ముదృష్టో భయకోటికం ఏకం బ్రహ్మైవ హి జగత్స్థితం ద్విత్వముపాగతం. దేశకాల వస్తువులచే పరిచ్ఛిన్నము కానిదియు దేశకాలములచే గాంచబడని పూర్వాపర అవధులు కలదియు ఏకమునగు బ్రహ్మమే జగద్రూపమునున్నదై ద్వైతమును పొందిన దాని వలె నుండుచున్నది. అంటే వాస్తవముగా జగత్తు అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. ఇక్కడ పరమాత్మ ఒక్కడే ఇక్కడ సృష్టి యందు ఉన్నాడు. కానీ మనకు ఈ జగత్తు కనపడుతుంది కదా. ఈ జగత్తులో ఎన్నో వస్తువులు, ఎన్నో జంతువులు, ఎన్నో రకాలటువంటి జీవులు మనకు కనబడుతున్నాయి కదా. వీటన్నిటిని అసత్యం అనడానికి వీల్లేదు కదా. వాస్తవంగా మనం స్పర్శిస్తున్నాం, వాటి మాటలను వింటున్నాం, వాటిని చూస్తున్నాం, వాటితో మనం గడుపుతున్నాం. ఇవన్నీ ఉండంగా పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని ఏ విధంగా చెప్పగలుగుతాం అంటే వాస్తవంగా ఇవన్నీ కూడా కల్పనలే. ఏ విధంగానైతే మన మనస్సు లోపల మనకు నిద్ర పట్టినప్పుడు కళ ఏర్పడుతుంది. కళ ఏర్పడినప్పుడు కళలో కూడా ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాల జంతువులు, ఎన్నో రకాల జీవాలు, ఎన్నో రకాల ప్రాణికోట్లు, కొండలు, గుహలు, వస్తువులు ఇవన్నీ కూడా మనకు ఏర్పడతాయి కళలో. అవి కళ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఏవి కూడా మన మనసు లోపల ఉండవు. అవన్నీ కూడా మనస్సు లోపల లీనమైపోతాయి.
అదేవిధంగా మనస్సులో ఏర్పడినటువంటి మనుషులు గాని, జీవులు గాని, వస్తువులు కానీ ఏవి కూడా మనస్సు మేలుకొనగానే ఏ విధంగా అయితే లేవో, అదే విధంగా ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క సంకల్పమే. ఈ సంకల్పం లోపల మనము కూడా ఒక ప్రాణిగా ఉన్నాం. అటువంటి ఈ సంకల్పం లోపల వాస్తవముగా ఈ సంకల్పము ఆ పరమాత్మని యొక్క సంకల్పమే కాబట్టి, ఆ పరమాత్మ యొక్క సంకల్పము ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ ప్రాణికోట్లు, జీవులు, వస్తువులన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే పరమాత్మ సంకల్పం అనేది ముగిసిపోతుందో, ఈ ప్రపంచము, ఈ సృష్టి అంతా కూడా పరమాత్మలో లీనమైపోయి, ఈ జీవకోటిలన్నీ కూడా పరమాత్మలో తిరిగి కలిసిపోయి పరమాత్మ స్వరూపాన్ని పొందుతాయి. అందుకే వాస్తవానికి ఈ సృష్టి అనేది లేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క సంకల్పనే. ఏ విధంగా అయితే మన మనస్సు లోపల ఏర్పడినటువంటి కళలో కూడా, ఆ కళలో ఏర్పడినటువంటి మనుషులు, జీవులు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన కళ లోపలనే ఉన్నాయి. మన లోపలనే ఉన్నాయి. ఏ విధంగానైతే మన మన కళ లోపల ఏర్పడినటువంటి జీవులు, మనస్సులు, మా మనసు లోపల ఉన్నటువంటి వస్తువులు, కొండలు, గుహలు ఇవన్నీ కూడా మన లోపలనే ఏ విధంగానైతే ఉన్నాయో, అదే విధంగా ఈ ఈ ప్రపంచము, ఈ జీవకోటి అంతా కూడా పరమాత్ముని యొక్క సంకల్పం లోపలనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క సంకల్పం ముగిసిపోయిన వెంటనే ఆ పరమాత్మ లోపల లయమైపోతాయి. అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి ఉన్నది ఏకత్వమే. పరమాత్మ ఒక్కడే. కానీ మనకు ద్వైతం రెండుగా కనిపిస్తుంది. ప్రపంచంగా కనిపిస్తున్నది, పరమాత్మగా కనిపిస్తున్నది. అదే ద్వైతముగా కనిపిస్తుంది. ఇది దేశకాల వస్తువులచే, అంటే దేశకాలము, దేశము, కాలము, వస్తువులు ఈ మూడిటికి అతీతమైనటువంటిది పరమాత్మ యొక్క స్వరూపము. అంటే దేశకాల వస్తువులచే పరిచ్ఛిన్నము కానిది. పరిచ్ఛిన్నము అంటే దీనికి సంబంధము లేకుండా అతీతమైనది. దేశము, కాలములచే గాంచబడిన పూర్వాపర అవధులు కలదియు. పూర్వము, పరము అంటే మొదలు గాని, తుది గాని లేనటువంటి అఖండమైన పరమాత్మ ఏకమునగు బ్రహ్మమే జగద్గురుపముననున్నదే. అంటే కేవలము పరబ్రహ్మం మాత్రమే ఈ జగత్తు యొక్క స్వరూపంలో ఉన్నది. ఇదే వాస్తవము. కానీ వాస్తవానికి మనకి ఏ విధంగా కనిపిస్తుంది? జగత్తు వేరు, ప్రపంచము వేరు, పరమాత్మ వేరు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవంగా ద్వైతంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది అద్వైతమే, ఏకమే, ఒకటి మాత్రమే ఉన్నది అని ఇక్కడ మనకు వశిష్ఠ గీత ద్వారా చెప్పడం జరిగింది. సర్వభావానవచ్చిన్నం యత్ర బ్రహ్మైవ విద్యతే శాంతం సమసమాభాసం తత్రాన్యత్వం కథం భవేత్. ఎచ్చట నిర్విశేషమును, సమమును, శాంతమునగు బ్రహ్మము ఒక్కటియే వెలుగుచున్నదో అచ్చట మరి ఒక పదార్థము ఎట్లుండగలదు? ఎక్కడైతే బ్రహ్మ పదార్థము అంటే కేవలము పరబ్రహ్మమే ఉన్నది. ఆ పరబ్రహ్మము ఉన్న చోట మరొక పదార్థం ఏ విధంగా ఉంటుంది? ఉండదు. ఉండడానికి వీలే లేదు. ఇప్పుడు మనస్సు ఒక కళను కంటుంది. ఆ కళలో మరొక కళ అనేది ఏర్పడుతుందా? ఏర్పడడానికి అవకాశమే లేదు. మనం కంటున్న కళ లోపల మరొక వస్తువు సపరేట్‌గా ఉండేటటువంటి అవకాశమే లేనప్పుడు, పరమాత్మని యొక్క ఈ సృష్టి సంకల్పమైనప్పుడు, ఆ పరమాత్మ యొక్క సృష్టి లోపల మరొక పదార్థం ఏ విధంగా ఉంటుంది? ఉండడానికి అవకాశమే ఉండదు. ఈ విధంగానైతే మన కళ లోపల, ఆ కళ లోపల ఏర్పడినటువంటి వస్తువులన్నీ కూడా మన లోపలనే ఏర్పడినట్టు, అదే విధంగా పరమాత్మ లోపల ఏర్పడినటువంటి ఈ సృష్టి అనే సంకల్పము కేవలము పరమాత్మ యొక్క స్వరూపమే. దీనికి అతీతంగా మరొకటి లేనే లేదు. అంటే పరమాత్మ ఒక్కడే ఈ సృష్టి యొక్క సంకల్ప రూపంలో మనకు కనబడుతున్నాడు. వాస్తవమైనది ఇదే అని తెలుసుకోండి అని పరమాత్మ మనకు ఈ తత్వజ్ఞానం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇతి మహత్వాహు మిత్యంతర్ముక్త్వా ముక్తవపుర్మహః ఏకరూప ప్రకాశాత్మ సాక్షాత్ సాక్షాత్ స్వాత్మసుఖో భవ. ఓ రామచంద్ర, ఈ ప్రకారముగా బ్రహ్మ ఆత్మస్వరూపమును నిశ్చయించి అహంభావమును వీడి ముక్తశీరుడవై, మహత్తరుడవై, ఏకరూపుడవై, ప్రశాంత స్వరూపము గలవడవై సాక్షాత్ స్వాత్మానుసుఖానురూపుడవు కమ్ము. ఇక్కడ ఎంత మంచి గొప్పమైన విషయం అని చెప్పడం జరిగింది. చూడండి, రామచంద్రుడికి చెప్తున్నాడు. ఈ ప్రకారముగా ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మ యొక్క సంకల్పమే. కేవలం ఉన్నది బ్రహ్మమే, ఇంకొక వస్తువు లేనే లేదు. కేవలం ఆ బ్రహ్మమే ఈ జగత్ యొక్క రూపంలో మీకు కనిపిస్తున్నాడు అని నిశ్చయించి, వాటిని నువ్వు తెలుసుకొని, అదే శ్రేష్టమని తెలుసుకొని, అదే సత్యమని తెలుసుకొని, అహంభావం వీడి, అంటే నువ్వు బ్రహ్మానికి అతీతమైన వాడివి కాదు, నువ్వు కూడా పరమాత్మ యొక్క అంశమే అని తెలుసుకొని, నీ యొక్క అహంకారం అంటే నేను ఈ శరీరమును, నేను ఆత్మను కాను, నేను ఆత్మకు
భిన్నమైన వాడిని అని అహంకారమును వీడి ముక్త శరీరుడవై, ముక్త శరీరుడు అంటే ఈ శరీరాన్ని నేను కాదు అని తెలుసుకోవాలి. మహత్తరుడవై అంటే మహాను శక్తిమంతుడవై, ఏకరూపుడవై, ఏకరూపుడు అంటే ఉన్నది ఒకటే పరమాత్మ. అటువంటి ప్రశాంత స్వరూపము గలవాడవై సాక్షాత్ స్వాత్మాను సుఖరూపుడవు కమ్ము. ఆత్మ అనేది ఎటువంటిది? శాశ్వతమైన సుఖరూపము కలది. ఇక్కడ ఆనందము, సుఖము తప్ప మరొకటి ఉండనే ఉండదు. ఇప్పుడు చూడండి, మనిషి నిద్రపోయినప్పుడు ఎంత సుఖంగా, ఎంత ఆనందంగా ఉంటుంది. అక్కడ ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా ఒక గంట సేపు ప్రశాంతంగా నిద్రపోతే హాయిగా ఉంటుంది. అంటే అక్కడ మనకు ఏం దొరుకుతుందన్నట్టు? ఆనందము, సుఖము దొరుకుతుంది. అందుకే ప్రతిరోజు కూడా మనిషి అనేవాడు నిద్రపోతుంటాడు. ఎన్ని పనులు చేసినా, ఎంత చేసినా ప్రతిరోజు నిద్రపోయి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచి వస్తుంది. ఆ ఆత్మ అనుభవించినటువంటి సుఖాన్ని ద్వారానే మన శరీరం మళ్ళీ పునఃశక్తి సంపాదించుకుంటుంది. అంటే ఏ విధంగానైతే మన బ్యాటరీ లో అయినప్పుడు మనం ఛార్జింగ్ పెడితే మళ్ళీ తిరిగి శక్తిని సంపాదిస్తుందో, అదేవిధంగా మన శరీరం కూడా ప్రతినిత్యం చేసే కార్యక్రమాల వలన శరీరం అలసిపోతుంది. మన మెదడు అలసిపోతుంది. మన ఇంద్రియాలన్నీ కూడా అలసిపోతాయి. మన శరీర భాగాలన్నీ కూడా అలసిపోతాయి. వాటన్నిటికీ శక్తి తిరిగి రావాలంటే మళ్ళీ పరమాత్మకు చేరువ కావాలి. అంటే నిద్రపోవాలి. నిద్రపోయినప్పుడు పరమాత్మకి మనస్సు అనేది చేరువవుతుంది. అప్పుడు పరమాత్మకు ఎప్పుడైతే మనస్సు అనేది చేరువవుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి శక్తిని సంపాదించడం జరుగుతుంది. ఇది నిరంతరం జరిగే చర్య. ఇది మనకు తెలియదు. వాస్తవంగా మనస్సు అనేది నిద్రపోయినప్పుడు పరమాత్మకు చాలా దగ్గరగా అవుతుంది కాబట్టి గాఢ నిద్ర. అక్కడ మనకు మనస్సు ఎటువంటి సంకల్పం చేయదు. చీకటిగా ఉంటుంది. అటువంటి గాఢ నిద్రలో మన మనస్సు అనేది 3వ దశను పొందుతుంది. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటాం. ఇక సుషుప్తి తర్వాత 4వ అవస్థ తురియం. తురియం అనేది ఆత్మజ్ఞానం ద్వారానే లభిస్తుంది. మనం 3 అవస్థలలోనే మన మనిషి అనేది వాడు సాధారణంగా తిరుగుతూ ఉంటాడు. 3 అవస్థలు. జాగ్రత్త అంటే ఇప్పుడు మనం మేల్కున్నాం కదా! మేల్కున్నప్పుడు దీన్ని జాగ్రత్త అంటాం. ఇక స్వప్నం అంటే మనం కలలు కంటాం. నిద్రపోయినప్పుడు కలలు ఏర్పడతాయి. కలల లోపల మనకు ఎన్నో విషయాలు, ఎన్నో వస్తువులు, ఎన్నో జీవరాశులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని స్వప్న స్థితి అంటాం. ఇక స్వప్నాన్ని దాటుకుంటే మొత్తం చిమ్మని చీకటి. అది అంధకారము, అజ్ఞానము. అక్కడ అజ్ఞానమే ఉంటుంది. ఆ స్థితిని మనం ఏమంటామంటే సుషుప్తి స్థితి అంటాం. ఇక నెక్స్ట్ స్టెప్‌లోనే మనం పరమాత్మని చేరుకుంటాం వాస్తవానికి. కానీ అక్కడ మనకు ఆ దారి అనేది ఏర్పడదు. కేవలం ఆత్మజ్ఞానం ద్వారానే మనకు ఆ దారి అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు వాస్తవమైన ఆత్మస్థితిని నువ్వు తెలుసుకుంటావో అప్పుడే ఆ దారి అనేది నీకు గోచరమవుతుంది. ఎందుకంటే అక్కడ అంధకారమే ఉంటుంది కాబట్టి ఆ అంధకారం నుంచి జ్ఞానము అనే వెలుతురు అనేది నీకు కావాల్సి ఉంటుంది. జ్ఞానం అనే వెలుతురు నీకు కావాలంటే ఖచ్చితంగా తత్వజ్ఞానము నీకు తెలిసి ఉండాలి. ఆ తత్వజ్ఞానం తెలిసినప్పుడే జ్ఞానము అనే వెలుతురు నీకు కనబడుతుంది. అప్పుడే నీకు తురియం అనే ఆత్మజ్ఞానము పొందుతుంది. అప్పుడే నీకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ విధంగా మనకు తత్వజ్ఞానం ద్వారానే మనకు ఆత్మ సందర్శన అనేది కలుగుతుంది. ఈ విధంగా మనకు 4 దశలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం. వాస్తవానికి ఈ 3 దశలే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలోనే 3 దశల లోపలనే మనిషి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతాడో, ఎప్పుడైతే తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటాడో, నేనే ఈ పరమాత్మని, ఈ సృష్టి యొక్క మూల స్వరూపుడు ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మను తెలుసుకున్నప్పుడు ఆ తురియం అనే నేత్రాన్ని, అంటే దాన్నే 3వ నేత్రం అంటాం. ఆ తురియ నేత్రము అనేది తెరుచుకుంటుంది. ఆ తురియ నేత్రం ద్వారానే నీకు బ్రహ్మజ్ఞానాన్ని పొంది అప్పుడు పరమాత్మ యొక్క సందర్శన అనేది నీకు ఏర్పడడం జరుగుతుంది. అప్పుడే నీకు స్వచ్ఛంగా ఈ పరమాత్మ ఒక్కడే ఈ సృష్టిలో ఉన్నాడు. ఈ పరమాత్మ ఒక్కడే ఈ సృష్టి అంతా అయి ఉన్నాడు అని తెలుసుకొని నీ యొక్క అహంకారం అనేది నశించిపోతుంది. ఈ శరీరం నువ్వు కాదు, ఉన్నది ఒకటే, అదే పరమాత్మ అని తెలుసుకొని నీ యొక్క జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మగా అప్పుడు గురువు ద్వారా ఏర్పడినటువంటి ఈ జ్ఞానం ద్వారా నీకు విముక్తి అనేది ప్రసాదింపబడుతుంది. అందరికీ జై శ్రీమన్నారాయణ. అందరికీ జై శ్రీకృష్ణ. ఈ వీడియో చాలా భక్తులకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మన వీడియోని చాలామంది చూడగలుగుతారు. కాబట్టి దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ వీడియో ద్వారా మనము ఎక్కువ మంది భక్తులను మనం రీచ్ కాగలుగుతాం అనేది నా ఉద్దేశము.
అదేవిధంగా వాస్తవమైన పరిస్థితి ఏంటిది? వాస్తవమైన స్థితి ఏంటి అనేది 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా కూడా వాళ్ళు తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ జై శ్రీమన్నారాయణ. అందరికీ జై శ్రీకృష్ణ.